నమస్కారం. ఈ విద్యా సంవత్సరం 2026-27 నందు మెగా పీటీఎం 3.1 జూలై నెల జరుగుతోంది కనుక 24/7/2026 రోజున మెగా పీటీఎం సంబంధించినటువంటి మీటింగ్ ప్రతి పాఠశాలలోనూ అంగరంగ వైభవంగా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ ప్రతి విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రికి చేరవలసి ఉన్నది. ఆ ఇన్విటేషన్ని ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇందులోకి గాను 3 స్టెప్స్ను ఫాలో అవ్వాలి. మొదటి స్టెప్, యూడైస్ ప్లస్ నందు విద్యార్థుల యొక్క మొత్తం డేటాను ఎక్సెల్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి. రెండవ స్టెప్, యాప్ దునియా వారు క్రియేట్ చేసినటువంటి లింక్ ద్వారా పీడిఎఫ్ను జనరేట్ చేయాలి. మూడవ స్టెప్, నోకో ప్రింట్ యాప్ ద్వారా స్కేలింగ్ చేసి ఒక A4 షీట్కి 4 వచ్చే విధంగా పీడిఎఫ్ను జనరేట్ చేయవలసి ఉంటుంది. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. స్టెప్ 1, స్టూడెంట్ మాడ్యూల్లో యూడైస్ ప్లస్ నందు పాఠశాల యొక్క యూజర్ ఐడి, యూడైస్ కోడు, పాస్వర్డు, క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ 2026-27కు సంబంధించినటువంటి ట్యాబ్ను ప్రెస్ చేయాలి. తర్వాత మెనూ నందు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ను క్లిక్ చేయాలి. యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ను క్లిక్ చేసిన వెంటనే పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థుల యొక్క లిస్ట్ మొత్తం ఇందులో కనబడుతుంది. దీన్ని రైట్ టాప్ మోస్ట్లో ఉండేటటువంటి డౌన్లోడ్ ఎక్సెల్ను ట్యాబ్ను ప్రెస్ చేసిన వెంటనే ఎక్సెల్ షీటు మీ మొబైల్లోకి లేదు మీ యొక్క సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. దాన్ని భద్రపరచుకోవాలి. స్టెప్ 2, మెగా పీటీఎం 3.1 సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ కోసం యాప్ దునియా వారు ఒక లింక్ను క్రియేట్ చేసి ఉన్నారు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి లింక్, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దానికి సంబంధించినటువంటి యాక్సెస్ కోడ్ DUNIYA 360 దీన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ లింక్ను క్లిక్ చేస్తే మనకు సపరేట్ ఎక్స్టర్నల్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత యాక్సెస్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం ఇంతకుముందు చూసినటువంటి యాక్సెస్ కోడ్ దునియా 360. అన్లాక్ పేజ్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇందులో చూస్ ఫైల్, మనము యూడైస్ ప్లస్ నుంచి విద్యార్థుల యొక్క డేటాని డౌన్లోడ్ చేసాం. ఆ ఫైల్ను ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ పాఠశాలకు సంబంధించినటువంటి యూడైస్ కోడ్ను సెలెక్ట్ చేసుకోవాలి. మెగా పీటీఎంకి సంబంధించినటువంటి తేదీ లాక్ చేయబడింది కాబట్టి 24/7/2026 ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. దాన్ని మీరు ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. తర్వాత టైమింగ్ 10, 11, 12 ఈ 3 ఆప్షన్స్లో నేను 10 గంటల్ని సెలెక్ట్ చేసుకుంటాను. పాఠశాల పేరు, విద్యార్థి పేరు విత్ పెన్ నెంబర్, సెక్షను, తండ్రి పేరు, తల్లి పేరు, పాఠశాలకు సంబంధించినటువంటి హెడరు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థి యొక్క తల్లి మరియు తండ్రి యొక్క పేరు మరియు మెగా పీటీఎంకి సంబంధించినటువంటి డీటెయిల్స్, విద్యార్థి యొక్క పేరు, పెన్ నెంబరు, తేదీ, సమయం ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇది కౌంటర్ ఫైల్. దీన్ని ఈ పూర్తిగా విద్యార్థికి ఇవ్వడము, ఈ భాగాన్ని చించి మనం కౌంటర్ ఫైల్గా కూడా వాడడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి అన్ని పత్రికలు, అనగా మా పాఠశాలలో 171 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి డేటా మొత్తం ఉంటుంది. సో మనం ఏ విద్యార్థికి అయితే ఇవ్వవలసి ఉంటుందో కన్ఫ్యూషన్ లేకుండా ఆ డేటాని పూర్తిగా మనం ఇచ్చేదానికి ఈ యాప్ దునియా వారు చక్కటి సాఫ్ట్వేర్ని డిజైన్ చేసి ఉన్నారు. దీనిని ప్రతి ఒక్క ఉపాధ్యాయులు వాడడం మరియు దానికి సంబంధించినటువంటి సౌలభ్యత చాలా ఉపయోగంగా ఉంటుంది. తర్వాత ప్రింట్ కార్డ్స్ వేగవంతం అనబడేటటువంటి ఆప్షన్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవాలి. నేను A4 షీట్ పేపర్ సైజ్ ఇచ్చి డేటాను సేవ్ చేస్తాను. తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి నోకో ప్రింట్ ఫర్ ఫోన్ అనబడేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నోకో ప్రింట్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ క్లిక్ చేయాలి. అందులో డాక్యుమెంట్స్ను క్లిక్ చేసిన వెంటనే మనం డౌన్లోడ్ చేసినటువంటి
ఇన్విటేషన్స్ను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తాం. ఎనభై 7 పేజీల్లో అనగా 171 మంది విద్యార్థులకు మొత్తం 87 పేజీలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ కానీ గమనించారంటే ప్రతి విద్యార్థికి ఒక్కొక్క ఇన్విటేషన్ అనగా ఒక A4 షీట్లో 2 ఇన్విటేషన్ అంటే 2 విద్యార్థులకు మాత్రమే మనం ఇవ్వగలం. అలా కాకుండా ఒక A4 షీట్లో 4 విద్యార్థులకు ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. సెట్టింగ్స్ను క్లిక్ చేయాలి. ఇందులో సైజ్ అండ్ లేఅవుట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ పేజ్ స్కేలింగ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసి కస్టమర్ స్కేలింగ్ తీసుకోవాలి. ఇక్కడ కస్టమర్ స్కేలింగ్ వచ్చి 100 ఉంది. నేను దీన్ని 105గా మారుస్తాను. మార్చిన తర్వాత ఈ యొక్క మార్జిన్లు పూర్తిగా అడ్జస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అదే సెట్టింగ్స్ను ఓపెన్ చేసి మల్టీ పేజ్ ప్రింటింగ్ అనబడేటువంటి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మల్టిపుల్ అనేది సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని 2 పర్ షీట్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ఓకే అని ఇచ్చిన తర్వాత ప్రతి A4 షీట్కు 4 విద్యార్థులకు సంబంధించినటువంటి డేటా అసైన్ చేసినట్టు మీరు గమనించడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఈ డేటాని మనం 4 కాకుండా 8 మందికి కూడా ఇవ్వచ్చు. కాకపోతే అడ్జస్టబుల్ పేపర్ చాలా తక్కువ ఉంటుంది కనుక మనం అలా ఇవ్వలేం. ఇప్పుడు ప్రింట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి సేవ్ యాజ్ పీడిఎఫ్ను క్లిక్ చేస్తే పీడిఎఫ్ సేవ్ అవుతుంది. ఇక్కడ గమనించారంటే ప్రతి A4 షీట్కి 4 పేజీలు 4 విద్యార్థులకు సంబంధించిన ఇన్విటేషన్స్ డౌన్లోడ్ అయినట్టు మీరు గ్రహిస్తారు. దీనిని ఇచ్చి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి ఇన్విటేషన్స్ అందే విధంగా మరియు తల్లిదండ్రుల దగ్గర నుంచి కౌంటర్ ఫైల్స్ తీసుకునే విధంగా ప్రతి ప్రధాన ఉపాధ్యాయులు లేదా ఉపాధ్యాయులు చేయగలరని కోరుకుంటున్నాను. ఈ మెగా PTM 3.1ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ.